మీ ముందు నిలబడి దేవుని యొక్క మాటలు పంచుకోవడానికి ఆయన చూపిన మరహా కృపను బట్టి దేవుని ఎంతగానో కొనియాడుతూ ఉన్నాను. కొంతకాలం క్రితం మేబీ 1-2 years బ్యాక్ మా బంధువుల్లో ఒక ఆయనకి హార్ట్ ప్రాబ్లం వచ్చి హాస్పిటల్లో జాయిన్ చేసి డాక్టర్ గారితో మాట్లాడుతూ ఉన్నాం. సో ఈయనకి ఖచ్చితంగా ఓపెన్ హార్ట్ సర్జరీ చేయాలి అని చెప్పారు డాక్టర్ గారు. ఓకే అని ముందుకి ప్రొసీడ్ అవుతూ ఉంటే డాక్టర్ గారితో కూర్చుని మాట్లాడుతూ ఉన్నాం. ఆయన ఇంచుమించుగా ఒక 30 minutes, ఇంచుమించుగా 20 నుంచి 30 నిమిషాలు కుటుంబ సభ్యుల్ని కూర్చోబెట్టి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఓపెన్ హార్ట్ సర్జరీ తర్వాత ఆ వ్యక్తి తాలూకా జీవితము ఎలా ఉండబోతూ ఉంది, ఈ విషయాలన్నీ కూడా చాలా వివరంగా చాలా క్లియర్గా మరి డాక్టర్ గారు ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది, ఇంచుమించుగా ఒక 45 నిమిషాల వరకు. సో ఆయన చెప్పిన అనేకమైన విషయాల్లో కొన్ని విషయాలు ఏంటంటే, సర్జరీ తర్వాత మరి మా అంకుల్ ఆయన ఎలాంటి బాధను అనుభవిస్తారో, ఎలాంటి పెయిన్ అనుభవిస్తారో ఆయన ఎక్స్ప్లెయిన్ చేశారు. మేము మెడికేషన్ అయితే ఇస్తామండి, కానీ మొత్తం పెయిన్ని అయితే ఆపలేము, కొంత ఆయన భరించుకోవాలి అని చెప్పారు. తర్వాత హాస్పిటల్లో ఎంతకాలం ఉండాలి, ఎన్ని రోజులు ఉండాలి, ఎంత ఖర్చు అవుతూ ఉంటుంది, ఇవన్నీ కూడా వివరాలు ఆయన ఇవ్వడం జరిగింది. ఆఖరిలో ఒక ఇంట్రెస్టింగ్ మాట ఆయన చెప్పాడు. ఓపెన్ హార్ట్ సర్జరీ అనేది ఇంగ్లీష్లో ఇట్ ఈస్ బోత్ లైఫ్ సేవింగ్ అండ్ ఇట్ ఈస్ లైఫ్ ఆల్టరింగ్ అని చెప్పాడు ఆయన. ఓపెన్ హార్ట్ సర్జరీ ఈజ్ బోత్ లైఫ్ సేవింగ్ అండ్ ఇట్ ఈస్ ఆల్సో లైఫ్ ఆల్టరింగ్ అన్నాడు. అంటే మన ప్రాణాన్ని కాపాడే సర్జరీ, అలాగే మన జీవితాన్ని లేక మన జీవన విధానాన్ని కొంచెం మారుస్తుంది అది. ఎందుకంటే అర్థం ఏంటంటే, మునుపు ఎంత యాక్టివ్గా ఉన్నామో అంతగా యాక్టివ్గా ఉండలేకపోవచ్చు, కొన్ని విషయాలు చేయలేకపోవచ్చు, బరువులు ఎత్తకూడదు, ఇలా రకరకాలు వాళ్ళు చెప్పి ఉన్నారు. సో ఈ మధ్యన వాక్యాన్ని ఈ వారంలో ధ్యానిస్తూ ఉన్నప్పుడు వాక్యానికి అనుగుణంగా ఈ డాక్టర్ గారు మాట్లాడిన మాటలు నాకు ఎంతగానో జ్ఞాపకం వచ్చాయి. సో శారీరకమైన మన జీవితానికి ఒక ఓపెన్ హార్ట్ సర్జరీ ఎంత మార్పు తీసుకువస్తూ ఉందో, అది మన జీవితాన్ని కాపాడుతూ ఉంది మరణం నుంచి. అంత మాత్రమే కాకుండా మన నుంచి మనలో ఒక మార్పు ఆటోమేటిక్గా వస్తుంది. సో దేవుడు వాక్యంతో మనతో మాట్లాడుతూ ఉన్నప్పుడు ఆయన టార్గెట్ చేసేది మన హృదయాన్ని. ఎందుకంటే బైబిల్లో ఎస్పెషల్లీ 4 సువార్తలో అనేక పర్యాయములు దేవుడు మన హృదయాన్ని గురించి మాట్లాడాడు. ఆయనకి మన ఆచారాలు, మన ధనము, అదేదో మరొకటో ఏదో ఆయనకి అవసరం లేదు, కానీ మన హృదయము, మన మనస్సు ఆయనకి కావాలి. సో దేవుడు మన హృదయాన్ని మార్చారు అన్నప్పుడు, నేను మారు మనసు పొందాను అన్నప్పుడు మనం ఆటోమేటిక్గా దేవుడి నుంచి మనము రక్షణ పొందుకున్నాం. వి వర్ సేవ్డ్, సాల్వేషన్ పొందుకున్నాం. అక్కడ మాత్రమే కాకుండా మన జీవితంలో ఆల్టరింగ్ అనేది వచ్చిందా? హ్యాస్ అవర్ లైఫ్ ఆల్టర్డ్ ఈవెన్ ఎ స్మాల్ బిట్? మన జీవితము వాక్యానుసారంగా మారిందా లేదా? సో ఈ అంశానికి అనుగుణంగా ఈరోజు మనం చదువుకున్న వాక్య భాగాన్ని మనం చూద్దాం. లూకా సువార్త 9వ అధ్యాయము 23 నుంచి 26 వరకు మనం ఆల్రెడీ చదువుకొని ఉన్నాం. మరొకసారి ఈ వాక్య భాగాన్ని చదువుదాం. లూకా సువార్త 9వ అధ్యాయము 23 నుంచి 26 వరకు చదవండి. మరియు ఆయన అందరితో ఇట్లనెను, ఎవడైనను నన్ను వెంబడింపగోడిన ఎడల తన్ను తాను ఉపేక్షించుకొని ప్రతి దినము తన సిలువను ఎత్తుకొని నన్ను వెంబడింపవలెను. తన ప్రాణమును రక్షించుకొనగోరువాడు దానిని పోగొట్టుకొనును, నా నిమిత్తమై తన ప్రాణమును పోగొట్టుకొనువాడు దానిని రక్షించుకొనును. ఒకడు లోకమంతయు సంపాదించి తన్ను తాను పోగొట్టుకొనిన ఎడల లేక నష్టపరుచుకొనిన ఎడల వానికేమి ప్రయోజనము? నన్ను గూర్చియు నా మాటలను గూర్చియు సిగ్గుపడువాడెవడో వాని గూర్చి మనుష్య కుమారుడు తనకును తన తండ్రికిను పరిశుద్ధ దూతలకును కలిగి ఉన్న మహిమతో వచ్చినప్పుడు సిగ్గుపడును. ఈ జనరేషన్లో మనము సార్వత్రికంగా
సంఘాలు చూస్తే జరుగుతున్న ఒక పెద్ద మార్పు, అంటే మంచి మార్పు కాదు కానీ చెడ్డ మార్పు అనొచ్చు, లేకపోతే అన్బిబ్లికల్ చేంజ్ అనొచ్చు. మన దాన్ని దైవిక అనుసారం కానీ మార్పు ఏంటంటే, బోధిస్తున్న బోధ, సంఘాల్లో బోధిస్తున్న బోధ ఎట్లా ఉంటుందంటే, దేవుని దగ్గరకు మీరు వస్తే అన్నీ కూడా మీకు సాధ్యమవుతాయి. లేక హెల్త్ అండ్ వెల్త్, చక్కని ఆరోగ్యము, దేవుడు మీ హృదయాశలు నెరవేరుస్తాడు. ఎస్, అవన్నీ నాణ్యానికి ఒకవైపు అన్నట్లుగా చూస్తాం. కానీ ఫుల్ గాస్పల్, హోల్ గాస్పల్, లేక కంప్లీట్ గాస్పల్ ఏంటంటే, కొన్నిసార్లు ఇబ్బందులు, కొన్నిసార్లు సమస్యలు, కొన్నిసార్లు సఫరింగ్ కూడా మన జీవితంలో ఒక పార్ట్ అని చూస్తూ ఉన్నాం. సో దేవుడు యేసుక్రీస్తు వారు తన 3.5 సంవత్సరాల పరిచర్యలో ఎన్నో ప్రాంతాలు తిరుగుతూ ఉన్నాడు. తిరుగుతూ ఉన్నప్పుడు ఆయన వెంబడించిన వారు అనేకమైన మంది ఉన్నారు. కొన్ని వారాల క్రితం నేను మీకు జ్ఞాపకం చేసుకున్న రీతిగా లూకాసు సువార్త 14వ అధ్యాయము 25వ వచనంలో, బహుజన సమూహములు ఆయనను వెంబడించుచుండగా ఆయన వారి తట్టు తిరిగి ఇలాగ మాట్లాడను అని అంటారు. లూకాసు సువార్త 14వ అధ్యాయము 25 నుంచి. ఆ వాక్య భాగము, ఆ ప్యాసేజ్ అంతా కూడా దేని గురించి మాట్లాడుతూ ఉంటే ద కాస్ట్ ఆఫ్ డిసైపుల్షిప్, శిష్యరికంలో ఉన్న, శిష్యరికానికి మనం చెల్లించాల్సిన వెల. దేవుని యొక్క నిజమైన శిష్యులుగా మనం ఉండాలంటే మనం ఏం చేయాలనేది ఆ వాక్య భాగంలో, ఆ టెక్స్ట్లో మనం చూస్తాం. 4 విషయాలు అక్కడ యేసుక్రీస్తు వారు చెప్పి ఉన్నారు. సో దిస్ ఇస్ సంథింగ్ లైక్ దట్. మనం చూడబోతున్న వాక్య భాగం కూడా యేసుక్రీస్తు వారి శిష్యులుగా మనం ఉండాలంటే మనం ఏం చేయాలి? బయట కొన్ని ప్రాంతాలకు వెళ్ళి, ఎస్పెషల్లీ టీచింగ్లో గట్రా ఉన్నప్పుడు, కొంతమంది యంగ్స్టర్స్ ఇంటరాక్ట్ అవుతూ ఉన్నప్పుడు నాకు వచ్చే ఆలోచన ఏంటంటే, క్రిస్టియానిటీ అంటే అంతా కూడా కేక్ వాక్ అనుకుంటారు. వాళ్ళకున్న ఆలోచన అది. యేసుక్రీస్తు వారిని వెంబడించడం అంటే ఏదో కొంతవరకు మాత్రమే అనుకున్నట్లుగా వాళ్ళు ఉంటారు. లేకపోతే హెల్త్ అండ్ వెల్త్, లేకపోతే ప్రాస్పెరిటీ మాత్రమే అనుకుంటారు. అందుకనే కొన్నిసార్లు ఇలాంటి మాటలు చెప్తా ఉన్నప్పుడు వాళ్ళకి కొన్నిసార్లు నచ్చవు, యవనస్తులకి ఎస్పెషల్లీ. బట్ బైబిల్లో మనం చూస్తూ ఉన్నప్పుడు దేవుని యొక్క నిజమైన శిష్యులుగా ఉండాలి అని అంటే మనము కొంత వెల చెల్లించాలి. ఒక గొప్ప దైవజనుడు ఈ మాట అన్నాడు, ఏ రిలీజియన్ విచ్ కాస్ట్స్ యూ నథింగ్ ఈజ్ వాల్యూ ఫర్ నథింగ్ అన్నాడు. ఏ విశ్వాసం అయితే మిమ్మల్ని నుంచి కొంత కష్టపెట్టదో మిమ్మల్ని, అది ఇట్ ఈస్ నాట్ వాల్యూ ఫర్ యూ అంటాడు. పిఎస్ స్వామి గారని శ్రీకాకుళంలో పరిచయం చేసే గొప్ప దైవజనులు, ఆయన ఒక మాట ఇప్పుడు అంటూ ఉంటారు, యేసుక్రీస్తు వారు ఎప్పుడు కూడా రిస్క్లోనే నడుస్తుండేవారట. ఆయన వెంబడించిన వారిని కూడా రిస్క్లో పెడుతూ ఉంటాడట ఎప్పుడు. ఆయన ఎప్పుడు కూడా, యేసుక్రీస్తు వారు ఎప్పుడు రిస్క్తోనే వెళ్తుండేవాడట. ఆయన వెంబడిస్తున్న వారిని ఎప్పుడు కూడా రిస్క్లో పెడుతుండేవాడట. ఫర్ ఎగ్జాంపుల్, ఉదాహరణకి శిష్యులు చూడండి, ఎన్ని శ్రమలు, ఎన్ని వేదనలు. ఆయన ఎలాంటి శ్రమల నుంచి వెళ్ళాడో, ఆయన ఎలాగైతే చాలామంది తన సొంత ప్రజలే చంపాలని చూశారో, అపోస్తులు కూడా, పౌలు కూడా వాళ్ళ పరిచర్యకు వెళ్తూ ఉన్నప్పుడు ఎంతోమంది వాళ్ళు రాళ్ళతో కొట్టడానికి చూశారు. 2వ కొరింథీ పత్రికలో అయితే పౌలు గారి పెద్ద లిస్ట్ ఆయన రాసుకుంటూ వెళ్ళాడు. ఏంటంటే, నేను ఎలాంటి శ్రమలు పొందాను అని. చాలా పెద్ద లిస్ట్ అది. పాము కాటు గురయ్యాను, నేను పయనిస్తున్న ఓడ విరిగిపోతే ఐలాండ్లో, ద్వీపంలో ఒంటరిగా కొన్ని రోజులు ఉన్నాం, నేను కొట్టబడ్డాను, కొరడా దెబ్బలు తిన్నాను, చెరసాలో వేయబడ్డాను, అన్నీ చెప్తూ ఉన్నాడు. సో దేవుని కొరకు కొంత వెల మనం చెల్లించడానికి ఇష్టం లేకపోతే ఇట్ ఈస్ వాల్యూ ఫర్ నథింగ్ ఫర్ అస్. అంటే ఎక్కడ వారము అక్కడే ఉంటామనే వాక్యం సెలవిస్తూ ఉంది. కాబట్టి ఈ టెక్స్ట్లో మనం చూడబోతున్న వాక్య భాగంలో తన శిష్యులుగా ఉండాలంటే యేసుక్రీస్తు వారు చెప్పిన 4 షరతులు మనం చూస్తూ ఉన్నాం. 4 షరతులు త్వరగా మనం చూసుకొని, ఎక్కడైనా మన జీవితంలో ఆ కండిషన్స్, ఆ షరతులు మనము పాటిస్తున్నామా లేదా మనము చెక్ చేసుకొని ఈరోజు మన గృహాలకి తిరిగి వెళ్దాం. 4 షరతులు, 4 కండిషన్స్ లూకాసు వార్త 9వ అధ్యాయము 23వ వచనంలోనే, ఒక్క వచనంలోనే మనకి 4 షరతులు కనిపిస్తూ ఉన్నాయి. మొట్టమొదటిది డిజైర్ అన్నాను నేను, ఆశ. చూడండి, 9వ అధ్యాయము 23వ వచనము మొదట్లో ఉంది, మరియు నేను చదువుతానండి, మరియు ఆయన అందరితో ఇట్లా, నేను ఎవడైనను నన్ను వెంబడింపగోరిన ఎడల. తెలుగులో ఆ వచనము వెంబడింపగోరిన ఎడల అని ఆరంభం అవుతూ ఉంది. ఎండింగ్ కూడా నన్ను వెంబడింపవలను అని అవుతుంది. కానీ ఇంగ్లీష్లో క్లియర్గా రాయబడి ఉంది, హూ ఎవర్ వాంట్స్ టు బీ మై డిసైపుల్
అని చెప్పి లాస్ట్లో దే షుడ్ ఫాలో మీ అని ఉంది. అంటే ఎవరైతే నా శిష్యులుగా ఉండడానికి ఇష్టపడుతూ ఉన్నారో మొట్టమొదటిగా ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు మా డిజైర్ మీలో ఉందా, ఆ ఆశ మనలో ఉందా మీరు పరీక్షించుకోండి అని యేసుక్రీస్తు వారు తన వెంబడిస్తున్న శిష్యుల వైపు చూసి, ఎంతోమంది వైపు చూసి ఆయన ఈ మాట పలుకుతూ ఉన్నాడు. డూ యూ హ్యావ్ దట్ డిజైర్ టుడే ఇఫ్ ఎనీ వన్ వుడ్ కమ్ ఆఫ్టర్ మీ అని మనం చూస్తూ ఉన్నాం. ఆశ అనేది చాలా ప్రాముఖ్యం. 2 వారాల క్రితము ఎంపిక, చాయిస్ గురించి మనం వాక్యభాగం చూసుకున్నాము. చాయిస్ అనేది దేవుడి నుంచి ఆరంభమైంది, అది చాలా గొప్ప వరము దేవుడు మనకి ఇచ్చిందని మనం చూసుకున్నాం. అలాగే ఆశ అనేది కూడా మన కంట్రోల్లో, మన అదుపులో ఉండాలి. అలెగ్జాండర్ ద గ్రేట్ ప్రపంచంలో చాలా ప్రాంతాలను స్వాధీనపరుచుకున్నాడు. తన అంతిమ యాత్రలో తను చనిపోయిన తర్వాత ఏం చెప్పాడండి, సమాధిలో నా చేతులు బయటికి పెట్టండి, ఆ విధంగా నన్ను బాక్స్లో పెట్టండి అని చెప్పాడు. దాని అర్థం ఏంటంటే నేను లోకంలోకి ఏమీ తీసుకురాలేదు, ఏమీ ఇప్పుడు తీసుకెళ్ళట్లేదు పైకి అన్నాడు. సో మనం జ్ఞాపకం చేసుకోవాల్సింది ఏంటంటే వాట్ ఈజ్ అవర్ డిజైర్ ఆన్ టుడే. మన ఆశ వేని మీద మనం ఉంటా ఉంది. ఆశ, డిజైర్, వాంట్ అనేది చాలా డేంజరస్, అలాగే చాలా మంచిది కూడా. దాన్ని ఏ విధంగా మనం కంట్రోల్ చేస్తూ ఉన్నామో ఆ విధంగా మనం కంట్రోల్ చేస్తే ఎంతగానో మన జీవితానికి లాభకరం అనేది మనం చూస్తూ ఉన్నాం. మార్నింగ్ అలారం పెట్టుకుంటాం మనం లెగడానికి. మనం నిజంగా ఇంకొక అరగంట పడుకోవాలనుకుంటే ఏం చేస్తాం, అలాంని ఆపేస్తాం, లేక స్నూజ్లో పెట్టి ఇంకొక అరగంట పడుకోవాలని ఆశ మనకు ఉంది కాబట్టి ఆ విధంగా మనం చేస్తూ ఉంటాం. లేక మనకి ఏదైనా స్పోర్ట్స్ ఆడాలని ఇంట్రెస్ట్ ఉంటే మనం కంటిన్యూస్గా ఆ స్పోర్ట్స్ ఆడడానికి మనం ఇంట్రెస్ట్ చూపిస్తూ ఉంటాం. లేక మనకున్న ఒక హాబీ, దాన్ని మనం రోజు చేయడానికి ప్రయత్నిస్తూ ఉంటాం. మన వల్ల కాకపోతే మన పిల్లల ద్వారా కొన్నిసార్లు ఆ కోరిక నెరవేర్చుకోవడానికి చూస్తూ ఉంటాం. ఫర్ ఎగ్జాంపుల్ పివి సింధు గారిని చూడండి, లేకపోతే సైనా నెహ్వాల్ చూడండి, వాళ్ళ పేరెంట్స్ అందరూ కూడా, లేక ప్రకాష్ పదుకునే చూడండి, వాళ్ళందరూ కూడా మంచి ప్లేయర్స్, మంచి ఆశ ఉంది, కానీ వాళ్ళ టైంలో నెరవేర్చుకోలేకపోయారు. వాళ్ళ కుమార్తెలను ట్రైన్ చేశారు, ప్రపంచ ఒక బెస్ట్ అథ్లీట్స్గా, బెస్ట్ ప్లేయర్స్గా చూస్తూ ఉన్నాం. కాబట్టి ఆశ మనల్ని నడిపిస్తూ ఉంటుంది ఒక దగ్గరికి. ఒక ఆశ మన హృదయంలో పుట్టినప్పుడు దాన్ని నెరవేర్చడానికి మన కాళ్ళు పరిగెడుతూ ఉంటాయి. అందుకనే ఈరోజు యేసుక్రీస్తు అడుగుతూ ఉన్నారు, డూ యూ రియలీ డిజైర్ టు బీ మై డిసైపుల్? నిజమైన శిష్యులుగా ఉండాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు ఆ కోరిక మనలో ఉందా అని చూస్తూ ఉన్నాం. యవనస్తులు ప్లెజర్, ఆహ్లాదం వెనకాల పరిగెడుతున్న రోజుల్లో మనం ఉంటూ ఉన్నాం. మత్తు పదార్థాలు కానీ రకరకాల విషయాలకు వాళ్ళ బానిసలుగా లోనవుతాం. ఎందుకంటే వాళ్ళ డిజైర్ వాటి మీద ఉంది, వాళ్ళ ఆశ దేని మీద ఉందో అక్కడికి వాళ్ళు పరిగెడుతూ ఉంటారు. మాకు తెలిసిన ఒక సేవకులు పరిచయం చేస్తూ ఉన్నారు. ఎన్నో సంవత్సరాల క్రితము చాలా భయంకరమైన జీవితం ఆయన జీవించేవాడు. రకరకాల అలవాట్లుగా ఆయన లోన్ అయ్యారు. వాళ్ళ తండ్రి పెద్ద పాస్టర్ గారే విశాఖపట్నంలోనే. బట్ యట్ ఆయన ఇంటర్మీడియట్ వయసులోనే ఆయన ట్రాక్ తప్పారు. ఎన్నో వ్యసనాలుగా ఆయన వెళ్ళిపోయాడు. ఆఖరికి మత్తు ఇంజెక్షన్స్కి అలవాటు అయిపోయారు. ఆ ఇంజెక్షన్ తన నరాలకు ఎక్కిస్తే కానీ ఏ పని చేసుకోలేని స్థితికి వాళ్ళు పయనమైపోయారు. లివర్ అన్నీ కూడా కన్నాలు అయిపోయి, లంగ్స్ ఎక్స్రే తీస్తే అన్నీ కూడా హోల్స్ ఉన్నాయి. సో విపరీతమైన మత్తు పదార్థాలకి, ఇంజెక్షన్స్కి ఆయన బానిస అయిపోయారు. ఎంతగా బానిస అయిపోయారంటే, ఎంత ఆశగా వెళ్ళిపోయారంటే అర్ధరాత్రి 2 గంటలు 3 గంటలకు వెళ్ళి ఆ షాప్, మెడికల్ షాప్ ఎక్కడైతే ఇల్లీగల్గా అమ్ముతూ ఉన్నాడో వారి ఇంటికి వెళ్ళి తలుపులు కొట్టి షట్టర్ ఎత్తి వారి చేత అర్ధరాత్రి 2 గంటలు 3 గంటలకి ఆ ఇంజెక్షన్స్ కొనుక్కొని వేస్తుండేవారు. అలాంటి భయంకరమైన అంధకారంలో జీవించారు ఆ పాస్టర్ గారు. తర్వాత దేవుడు మార్పును తీసుకొచ్చి ఈరోజు బలమైన పరిచర్య ఆయన చేస్తూ ఉన్నారు. నేను చెప్పాలనుకున్న అంశం ఏంటంటే, ఇఫ్ యూ రియలీ హ్యావ్ ద డిజైర్, నిజంగా కనుక మనలో ఆశ ఉంటే మన కాళ్ళు ఆ విధంగా ముందుకి నడిపిస్తూ ఉంటాయి. అందుకే ఆసాపు కీర్తనలో ఒక చక్కని మాట అన్నాడు. 73వ కీర్తన 25వ వచనంలో చూడండి, ఆకాశమందు నీవు తప్ప నాకెవరున్నారు, నీవు నాకుండగా లోకములోనిది ఏది నాకు అక్కర్లేదు అంటున్నాడు. చూడు, వాట్ ఎ వండర్ఫుల్ ప్రైజ్ దట్ ఈస్, వాట్ ఎ వండర్ఫుల్ డిజైర్ టు హ్యావ్. అలాంటి గొప్ప ఆశ ఆసాపు కలిగి ఉన్నాడు. దేవుడు తన ఆశ నెరవేర్చినట్లుగా చూస్తూ ఉన్నాం. ఆకాశమందు నీవు తప్ప నాకు ఎవరున్నారు, నీవు నాకుండగా లోకములోనిది ఏదియో నాకు అక్కర్లేదు అన్నమాట చూస్తూ ఉన్నాం. రక్షణ అనేది చాలా ఆహ్లాదకరమైనది. రక్షణ అనేది ఉచితంగా మనం పొందుకున్నాం, కానీ శిష్యరికం కష్టం అనే విషయాన్ని జ్ఞాపకం చేసుకోవాలి.
రక్షణ పొందుకున్నంత సులభంగా శిష్యరికాన్ని లేకపోతే దేవుని యొక్క శిష్యులుగా మనం ఉండలేము అనే సత్యాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఇట్ విల్ కాస్ట్ అస్ సంథింగ్. కొంత వెల మనం చెల్లించవలసిన వారమై ఉన్నాము దాని కొరకు. రెండవదిగా 9వ అధ్యాయము 23వ వచనంలోనే, ఎవడైనను వెంబడింపగోరిన ఎడల తన్ను తాను ఏముందండి అక్కడ, తన్ను తాను ఉపేక్షించుకొని అని ఉంది. ఉపేక్షించుకోవడం అంటే సెల్ఫ్ డినయల్ అన్నాం ఇంగ్లీష్లో. ఫస్ట్ ఇది డిజైర్ అన్నాం, సెకండ్ ఇది డినయల్. ఉపేక్షించుకోవడం అంటే తిరస్కరించడం. ఏది మన సొత్తు అని ఎంతకాలం అనుకున్నామో దాన్ని మనము విడిచిపెట్టాం. అది ఏ విషయంలోనైనా అవనివ్వండి. మనం చాలా విషయాలు దేవుని కొరకు విడిచిపెట్టగలం, దేవుని కొరకు కొంత కానుకలు కొంత సమయం మనం ఇవ్వగలం, కానీ మన జీవితం మీద హక్కుల్ని దేవుని కొరకు మనం విడిచిపెట్టగలమా? మన జీవితం మీద సమస్త హక్కులు మనకే ఉన్నాయి అనుకుంటా ఉన్నాం, కానీ మన జీవితంలో మీద ఉన్న హక్కుల్ని దేవుని కొరకు మనం విడిచిపెట్టగలమా అనే విషయాన్ని మనం గమనించుకోవాలి. ఈరోజు దేవుడు మన నుంచి ఆశిస్తున్నది ఏంటి అని అంటే ఆ విషయం. ఆర్ వి ఏబుల్ టు డినై అవర్ సెల్వ్స్? అనేకమైన విషయాల్లో మనం ఉపేక్షించగలుగుతున్నామా అన్న విషయాన్ని ఈరోజు మనము పరిశీలన చేసుకుందాం. మీరు గనక నన్ను వెంబడింపగోరిన ఎడల తన్ను తాను ఉపేక్షించుకొని అనే విషయం చేస్తా ఉన్నాం. ఐఎమ్ ఆల్వేస్ రైట్, నేను ఎప్పుడు కూడా కరెక్టే అనుకోవడం, వి షుడ్ డినై దట్ ఫ్యాక్ట్. మన సొంత ఇన్ఫ్లుయెన్స్లో మనం జీవించడం, దాన్ని మనం ఉపేక్షించుకోవాలి. ఎవరి మీద ఆధారపడకుండా నేను ఒక్కడనే ముందుకు వెళ్ళిపోతాను అనుకునే దాన్ని మనము అపేక్షించుకోవాలి. దేవుడి మీద ఆధారపడే స్థితిని మనము అలవర్చుకోవాలి. మన జ్ఞానం మీదనే, మనకున్న ఇన్ఫ్లుయెన్స్ మీదనే, మనకున్న సామర్థ్యం మీదనే మన జీవితాన్ని ముందు తీసుకెళ్ళే దాన్ని బట్టి ఆ విషయాన్ని మనము ఉపేక్షించుకోవాలి అని దేవుడి వాక్యము సెలవిస్తూ ఉంది. ఈ సమయంలో మన మిషనరీస్ని ఎంతగానో జ్ఞాపకం చేసుకోవాలి. విలియం కేరీ గారు కానీ, ఐడా స్కర్డర్ గారు కానీ, మార్టిన్ స్మిత్ కానీ, చాలామంది మిషనరీస్ గురించి మనం చాలాసార్లు బుక్స్ చదివే ఉంటారు, చాలాసార్లు మీరు వినే ఉంటారు. వీళ్ళందరిలో కూడా కామన్గా మనకు కనబడే ఒక అంశం ఏంటంటే సెల్ఫ్ డినయల్. తమను తాము వాళ్ళు ఉపేక్షించుకున్నారు. సమస్తమును కూడా వారు విసర్జించి ఉన్నారు. చక్కని కుటుంబాల పుట్టి, ఎక్కడో యూరప్ ఖండంలో పుట్టి, సంపన్న కుటుంబంలో పుట్టి కూడా చాలామంది మిషనరీస్ వాటిని అన్నిటి కూడా ఉపేక్షించుకొని, ధనాన్ని, స్వాస్థ్యాన్ని, అందాన్ని ఉపేక్షించుకొని, కొంతమంది తన కుటుంబాన్ని కూడా విడిచిపెట్టి చూడండి మన దేశానికి వచ్చారు, మన ప్రాంతానికి వచ్చారు. ఈ సమయంలో దే హ్యావ్ డినైడ్ దెమ్సెల్వ్స్. దేవుడు లోకానికి వెలుగే ఉన్నాడు, మీరు లోకానికి వెలుగే ఉన్నారు, మీరు లోకానికి ఉప్పై ఉన్నారు అన్న వాక్య భాగాన్ని మనం చూస్తూ ఉన్నాం. దాని అర్థాన్ని మిషనరీస్ చాలా సంపూర్ణంగా అర్థం చేసుకోగలిగారు. చూడండి, సూర్యుడు లోకానికి వెలుగునిస్తూ ఉన్నాడు. సూర్యుని వల్ల సూర్యునికి లాభం కాదు, కానీ సూర్యుని వల్ల భూమి జీవిస్తూ మనం అందరం కూడా లాభపడుతూ ఉన్నాం. రాత్రి చీకటిగా ఉన్నప్పుడు టార్చ్ లైట్ పట్టుకుని వెళ్తే టార్చ్ లైట్కి లాభం కాదు, కానీ దాన్ని మన చేతిలో పట్టుకుని వెళ్తున్న మనకి లాభం. మీరు లోకానికి వెలుగే ఉన్నారంటే మన జీవితం బట్టి ఈ లోకము లాభపడాలి. బట్ సాడ్లీ, దురదృష్టవశాత్తు ఈరోజు మన లాభం కొరకు మాత్రమే జీవిస్తాం. మన బ్యాలెన్సెస్ గురించే మనం జీవిస్తాం, మన యోగ్యత గురించే, మన అభివృద్ధి గురించే మనం జీవిస్తూ ఉన్నాం. కానీ ఆర్ వి బీయింగ్ ఎ బ్లెస్సింగ్ టు ద నైబర్స్ అనే విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఆర్ వి బీయింగ్ ఎ బ్లెస్సింగ్ టు అవర్ నైబర్స్ అనే విషయాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. జాన్ కాల్విన్ అనే గొప్ప దైవజనుడు ఏమన్నాడంటే, సెల్ఫ్ డినయల్ ఇస్ ద సమ్ ఆఫ్ క్రిస్టియన్ లైఫ్ అన్నాడు. క్రైస్తవ జీవితంలో అంతా కూడా క్రోడీకరించి ఒక మాటలో చెప్పాలంటే ఉపేక్షించుకోవడమే అన్నాడు జాన్ కాల్విన్ అనే గొప్ప దైవజనుడు. అలాగే వారెన్ వియర్స్బీ అనే గొప్ప కామెంటేటర్ కూడా ఏమన్నాడంటే, క్రిస్టియన్ లైఫ్ ఇస్ నాట్ ఏ ప్లే గ్రౌండ్ బట్ ఇట్ ఈస్ ఎ బ్యాటిల్ గ్రౌండ్ అన్నాడు ఆయన. క్రైస్తవ జీవితం అనేది ఇది ఆట స్థలం కాదు, కానీ ఇది యుద్ధ ప్రాంతం అన్నాడు ఆయన. ఇట్ ఇస్ కాన్స్టెంట్ వార్ఫేర్ విత్ ది సైటన్. అపవాదితో ఈ నిరంతరం కూడా మనము పోరాడుతూనే ఉన్నామని చెప్పాడు ఆయన. కాబట్టి ఎప్పుడు కూడా మనము కాన్షియస్గా ఉండి, ఎప్పుడు కూడా మన ఆశల్ని మన అదుపులో ఉంచుకొని, మనం అపేక్షించుకొని, మన కోరికలను అపేక్షించుకొని వాటిని విసర్జించాలి అని దేవుని వాక్యము, అలాగే యేసుక్రీస్తు వారు కూడా స్వయంగా చెప్తూ ఉన్నారు. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము మొదటి 3 వచనాలు కనుక మనం చదివితే, ఎఫెసీయులకు రాయబడిన
పత్రిక 2వ అధ్యాయము మొదటి 3 వచనాలు చదువుతాం. మీ అపరాధముల చేతను పాపముల చేతను మీరు చచ్చిన వారై ఉండగా ఆయన మిమ్మల్ని క్రీస్తుతో కూడా బ్రతికించెను. మీరు వాటిని చేయుచు వాయుమండల సంబంధమైన అధిపతిని అనగా అవిధేయులైన వారిని ఇప్పుడు ప్రేరేపించు శక్తికి అధిపతిని అనుసరించి ఈ ప్రపంచ ధర్మము చొప్పున మునుపు నడుచుకుంటిరి. వారితో కలిసి మనమందరమును శరీరము యొక్కయు మనస్సు యొక్కయు కోరికలను నెరవేర్చుకొనుచు మన శరీరాశలను అనుసరించి మునుపు ప్రవర్తించుచు కడప వారి వలనే స్వభావ సిద్ధముగా దైవ ఉగ్రతకు పాత్రలమై ఉంటిమి. చాలండి. సో ఈ 3 వచనాల్లో మనకి అట్లీస్ట్ 3 ఎనిమీస్ మనకు కనిపిస్తూ ఉన్నాయి. ఈ 3 వచనాల్లో మినిమం 3 శత్రువులు మనకు కనిపిస్తూ ఉన్నారు. ఏంటి? మొట్టమొదటిది ఏంటంటే, ఆ 3 ఏంటంటే మన శరీరము, ఒకటి లోకము, మూడవది అపవాది. కాన్స్టెంట్గా మన మీదకి దాడి చేసేవాళ్ళు వీళ్ళు. కాన్స్టెంట్గా మన అదుపులో లేకుండా మనం ఉండే 3 శత్రువులు వీళ్ళు: శరీరము, లోకము, అపవాది. 1 పేతురు 2వ అధ్యాయము 11వ వచనం చదివితే, 1 పేతురు 2వ అధ్యాయము 11వ వచనం. ప్రియులారా, మీరు పరదేశులను యాత్రికులై ఉన్నారు గనుక, మీరు పరదేశులను యాత్రికులై ఉన్నారు గనుక ఆత్మకు విరోధముగా పోరాడు శరీర ఆశలను విసర్జించండి, ఉపేక్షించండి, విడిచిపెట్టండి, ఫైట్ చేయండి అంటూ ఉన్నాడు. ఆత్మకు విరోధముగా ఎప్పుడు కూడా శరీరము పోరాడుతూనే ఉంటుంది అని పేతురు మనకు మరొకసారి జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. ఇట్స్ ఆల్వేస్, జాన్ కాల్విన్ అని ఆయన మరొకసారి మాట అన్నాడు, దెర్ ఈస్ ఆల్వేస్ ద సివిల్ వార్ అగెయిన్స్ట్ ద స్పిరిట్ అండ్ ద ఫ్లెష్. ఎప్పుడు కూడా మన శరీరానికి అట్లాగే మన ఆత్మకు ఎప్పుడు కూడా ఫైటింగ్ జరుగుతూనే ఉంటుంది అన్నాడు. రెండవది, 1 యోహాను 2వ అధ్యాయము 15-16 వచనాలు చదివితే, 1 యోహాను 2వ అధ్యాయము 15-16 వచనాలు చదివితే, ఈ లోకమునైనను లోకములో ఉన్న వాటినైనను ప్రేమింపకుడి. ఎవడైనను లోకమును ప్రేమించిన ఎడల తండ్రి ప్రేమ వారిలో ఉండదు. ఎందుకంటే లోకములో ఉన్నదంతయు అనగా శరీరాశయు, నేత్రాశయు, జీవపు డమము. లోకము, వరల్డ్ ఈజ్ ఆల్వేస్ అవర్ ఎనిమీ. లోకము ఈజ్ ఎ కాన్స్టెంట్ ఎనిమీ ఫర్ అస్. లోకమును ప్రేమించే వారిలో తండ్రి ప్రేమ ఉండదు అని యోహాను జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. మూడవదిగా 1 పేతురు గ్రంథం 5వ అధ్యాయము 8వ వచనంలో చూస్తూ ఉన్నాం. మనకందరికీ బాగా తెలిసిన మాట. అపవాది ఎలా వస్తున్నారటండి? 1 పేతురు 5వ అధ్యాయము 8వ వచనం, నిబ్బరమైన బుద్ధి గలవారే మెలకుగా ఉండుడి, మీ విరోధి అయిన అపవాది గర్జించు సింహం వలె ఎవరిని మృంగుదునా అని వెతుకుచు తిరుగుచున్నాడు. ఈజ్ ఆల్వేస్ ఇన్ దిస్ కాన్స్టెంట్ మూవ్మెంట్ టువర్డ్స్ అస్. మీకు చాలా వారాల క్రితం జ్ఞాపకం చేస్తున్నట్టు గుర్తు. అపవాది, సాటన్ అన్న పదానికి గ్రీకు భాషలో ఉన్న పేరు ఏంటంటే డియాబోలోస్ అనేది 2 గ్రీకు పదాల కలయిక. సైటన్ అనే వాడికి ఉన్న పేరు అదనమాట. డియా అంటే అర్థం ఏంటంటే అక్రాస్ అని అర్థం, ఎదురుగా అని అర్థం. బోలోస్ అంటే ఎప్పుడు విసరడం అనమాట. సో డియాబోలోస్ అంటే ఒకరికి విరోధంగా, ఒకరికి ఎదురుగా, కాన్స్టెంట్గా ఏదో ఒకటి విసిరేవాడు అని అర్థం గ్రీక్ భాషలో. అపవాదికి ఒక పేరు కనమాట. ఈ డియా అన్న గ్రీక్ భాషలో నుంచే డయాగ్నల్ అనే మ్యాథమెటికల్ టర్మ్ వచ్చింది. డయాగ్నల్ లాగా ఉంటుంది, అక్రాస్గా ఉంటుంది. సో అపవాది అనేవాడు ఎప్పుడు కూడా ఎవరి మీదకి ఏ శ్రమ, ఏ శోధన విసుద్దామని కాన్స్టెంట్గా కూడా సింహం వలె వాడు శోధిస్తూ ఉన్నాడంట. సో కాన్స్టెంట్గా మన మీద ఫైట్ చేసే ఈ 3 శత్రువులను కూడా మనం చాలాసార్లు జాగ్రత్తగా మనం వాడిని ఫైట్ చేస్తూ ఉండాలి. అందుకే చాలా గొప్ప దైవజనుడు D.L. మోడీ గారు చాలా ఆనెస్ట్గా ఒక విషయాన్ని ఆయన ఒప్పుకున్నారు. చాలా నిజాయితీగా ఏమన్నాడంటే, ఐ హ్యావ్ హ్యాడ్ మోర్ ట్రబుల్ విత్ మై సెల్ఫ్ దాన్ విత్ ఎనీ అదర్ మ్యాన్ అన్నాడు. ఇతర ఏ వ్యక్తి నుంచి కంటే నా నుంచి నాకే ఎక్కువ శ్రమ, ఎక్కువ శోధన అని D.L. మోడీ అనే గొప్ప దైవజనుడు చాలా ఆనెస్ట్గా, నిజాయితీగా ఆయన ఒప్పుకోగలిగాడు.
ఈరోజు దేవుడు అంటూ ఉన్నాడు, నా శిష్యులుగా మీరు ఉండాలంటే యూ షుడ్ ఫైట్ యువర్ సెల్ఫ్. మీ శరీరాశలను మీరు ఫైట్ చేయాలి, విసర్జించాలి. ఈ లోకంని మీరు విసర్జించాలి, లోకాన్ని మీరు అపేక్షించాలి, అలాగే అపవాదిని మీరు ఎదిరించండి అని చెప్తా ఉన్నాడు. సో దేవుని శిష్యులుగా మనం ఉండాలంటే రెండవదిగా మనం ఉండాల్సిన కండిషన్, రెండవ షరతు ఏంటంటే తనను తాను ఉపేక్షించుకోవాలి అని యేసుక్రీస్తు వారు చెప్తూ ఉన్నారు. మూడవది, తన్ను తాను ఉపేక్షించుకొని తన సిలువను ఎత్తుకొని, లూకాసు సువార్త, మన టెక్స్ట్కి తిరిగి వద్దాం. లూకాసు సువార్త 9:23 ఎవడైనను నన్ను వెంబడింపగోరిన ఎడల తన్ను తాను ఉపేక్షించుకొని ప్రతి దినము తన సిలువను ఎత్తుకొని అని ఉంది. క్యారీ యువర్ క్రాస్ డైలీ అని మాట చూస్తాము. మీ సిలువను మీరు ఎత్తుకొనడి అన్నమాట యేసుక్రీస్తు వారు ఇక్కడ వాడారు. సిలువను ఎత్తుకొనడి అన్న మాట 2000 సంవత్సరాల తర్వాత వింటున్న మనకి పెద్దగా, మన హృదయానికి పెద్ద నొచ్చుకోదు అది, లేక దాని సంపూర్ణ అర్థం మనం గ్రహించలేము. కానీ యేసుక్రీస్తు వారు మొదటి శతాబ్దంలో ఆయన ఎవరితో అయితే మాట్లాడుతూ ఉన్నారో వాళ్ళ హృదయానికి ఆ మాటకు వచ్చింది. చాలా కఠినంగా ఆ మాట అనిపించింది. ఎందుకంటే సిలువ మరణం అనేది మనకందరికీ తెలుసు, అతి ఘోరమైన క్రిమినల్స్కి మాత్రమే ఆ సిలువ మరణము వాళ్ళు రోమియోలు వాడుతూ ఉండేవారు. ఇది చాలా కష్టతరమైన, చాలా కఠినమైన శిక్ష ఆ రోజుల్లో ఈ క్రాస్ అనేది. ఇది రోమిల్ కాలంలో ఒక కామన్ రోమన్ పనిష్మెంట్ ఇది. యేసుక్రీస్తు వారి ముందు కొన్ని సంవత్సరాల నుంచి, యేసుక్రీస్తు తర్వాత కొంతకాలం వరకు ఇంచుమించుగా 20,000 నుంచి 30,000 మంది వరకు కూడా సిలువ మీద మరణించారు రోమిల చేతుల్లో. అంటే కరెక్ట్గా లెక్కలేదు కానీ, ఎందుకంటే చాలామంది హిస్టారియన్స్ కూడా చెప్పలేకపోయారు, కానీ అప్రాక్సిమేట్గా 20,000 మినిమం సిలువ మీద చాలామంది మరణించి ఉన్నారట. అయితే ఈ సిలువ దేనికి సాదృశ్యం అంటే షేమ్కి, గిల్ట్కి, అంటే అవమానానికి సాదృశ్యంగా ఉంది. ఎందుకంటే ఒక వ్యక్తి సిలువను మోసుకుంటూ వెళ్తున్నాడంటే హీఈస్ ఫినిష్డ్. మరి కొద్దిసేపట్లో ఆ వ్యక్తి జీవితము అంతమవుతుంది అని అర్థం. ఆ రోజుల్లో ఒక వ్యక్తి సిలువను మోసుకుంటూ వెళ్తున్నాడంటే అందరూ అతని మీద ఉమ్ము వేస్తూ ఉంటారు, అందరూ గేలి చేస్తూ ఉంటారు. ఓ ఇతనికి తగిన శిక్ష పడుతుందని అందరూ కూడా నిందిస్తూనే ఉంటారు. ఓన్లీ కండెమ్నేషన్ మనం చూస్తూ ఉన్నాం. ఇప్పుడు ఆ ఎగ్జాంపుల్ని వాడుకొని యేసుక్రీస్తు ఉంటా ఉన్నారు, తను ఉపేక్షించుకొని ప్రతిదినము తన సిలువను ఎత్తుకొని అన్నమాట. ఈ మాట విన్నప్పుడు చాలా కఠినంగా వాళ్ళకి అనిపించింది. అందుకే యోహాను సువార్త 6వ అధ్యాయంలో ఈ మాటలని చెప్పిన తర్వాత ఇది బహు కఠినమైన మాట అని అప్పుడు దాకా ఆయన వెంబడిస్తున్న వాళ్ళు అనేక మంది, సగం మంది ఆయన వెంబడించడం ఆపేశారు. ఇది చాలా కఠినమైన మాట, ఇది ఎలా సాధ్యం? అంతవరకు వారి కడుపులు నిండా ఉన్నాయి. 5,000 మందికి ఆహారం పంచినప్పుడు రొట్టెలు దొరికి ఆహారం దొరికింది, వాళ్ళ కాళ్ళు బాగుపడతా ఉన్నాయి, చేతులు బాగుపడతా ఉన్నాయి, గుడ్డి వాళ్ళు చూడగలుగుతూ ఉన్నారు, కుంటి వాళ్ళు నడుస్తూ ఉన్నారు, మరణించిన వాళ్ళు తిరిగి లేస్తూ ఉన్నారు. ఏవో ఎంత బాగుంది అనుకున్నారు. కానీ నిజంగా నా శిష్యులుగా ఉండాలంటే మీరు సిలువను ఎత్తుకున్నారు రండి అనగానే 50% అందరు కూడా వెంబడించడం ఆగిపోయింది. ఈరోజు ప్రశ్న, వాట్ ఆర్ వి ఏబుల్ టు డూ? నార్త్ ఇండియాలో మనకున్న కంఫర్ట్ అక్కడ లేదండి. మనకందరూ తెలుసు, మణిపూర్ ఈ మధ్యన వెలుగులోకి వచ్చింది, కానీ ఆ ముందు కూడా చాలా భయంకరమైన ప్రాంతాలు. జార్ఖండ్, మేము మినిస్ట్రీలో కాలేజ్ చదువుతూ ఉన్నప్పుడు ఎవ్రీ ఇయర్ ఎండింగ్లో సమ్మర్ వెకేషన్లో ఒక వేరే స్టేట్కి పంపిస్తారు. నార్త్ ఇండియన్స్ని సౌత్ ఇండియా పంపిస్తారు, సౌత్ ఇండియన్స్ని నార్త్ ఇండియా పంపిస్తారు. అలాగే ఫస్ట్ ఇయర్లో మమ్మల్ని జార్ఖండ్ పంపించారు. అక్కడ అసలు పరిచర్య ఎలా అవుతుంది అని అవగాహన మాకు రావడానికి. చాలా ఘోరంగా అక్కడ పరిస్థితులు ఉన్నాయంటే, నక్సలైట్స్ వారానికి ఒకసారి రోడ్ల మీదకి వచ్చి షాపులు మోస్తూ ఉంటారు, స్కూల్ మోస్తూ ఉంటారు, చర్చిలకు వచ్చి గొడవలు చేస్తూ ఉంటారు. అక్కడక్కడ కొన్ని సంఘాలు తప్ప. ఎప్పుడు పడితే అక్కడ ఎప్పుడు వాళ్ళు వస్తారో తెలియదు, చాలా భయంకరంగా జీవిస్తూ ఉంటారు. జార్ఖండ్లో ఒక ప్రాంతానికి మమ్మల్ని తీసుకెళ్ళాము. అక్కడ ఒక స్కూల్, చర్చ్ రన్ అవుతూ ఉంటే ఆ పరిచయం చూడడానికి దేవుడు మాకు అవకాశం ఇచ్చాడు. సెకండ్ ఇయర్లో నార్త్ వెస్ట్ బెంగాల్ అలాగే భూటాన్ మమ్మల్ని పంపించి ఉన్నారు. భూటాన్లో అయితే ఈరోజు కూడా ఇట్స్ నాట్ ఏ డెమోక్రటిక్ నేషన్. అక్కడ రాజులు పరిపాలిస్తారు. ఈరోజు కూడా రాజుల పరిపాలన కింద భూటాన్ ఉన్నది. అక్కడ పరిచయం చేయడానికి వీలేదు. భయంగా అండర్ గ్రౌండ్స్లో మమ్మల్ని కూడా తీసుకెళ్ళారు. అండర్ గ్రౌండ్స్లోకి వెళ్ళి ఒక కరెక్ట్గా టైం ఫిక్స్ చేసుకొని 40 minutesలో ముగించేసేవారు ఆరాధన. ఎందుకంటే 40 minutesకి న్యూస్ వెళ్తుంది, ఎవరో ఒకరికి పోలీసులు వ్యాన్స్తో వస్తారు. కాబట్టి 30 to 40 minutes సర్వీస్ వాళ్ళకి. కానీ ఎంత భయంతో, ఎంత భక్తితో, ఎంత ఆశతో వాళ్ళ జీల్ చూస్తే నాకే అవమానం, నన్ను చూసి నాకు ఏంటి ఎట్లా ఉన్నావు అనిపించింది నాకు.
ఎంత భక్తో ఎంత శ్రద్ధో ఆ ఇళ్ళ కిందన అండర్ గ్రౌండ్స్లో వాళ్ళకి వెళ్తూ ఉండేవి. చిన్న చిన్న గుడిసెల్లో మేము వెళ్ళి అక్కడ పరిచయం చేయడం జరిగింది. వాళ్ళని బలపరచడానికి దేవుడు అవకాశం ఇచ్చాడు. మిమ్మల్ని మీరు ఉపేక్షించుకొని సిలువనెత్తుకొని మీరు రెడీ అవ్వండి అని చెప్తూ ఉన్నాడు. సిలువనెత్తుకోవడం అంటే అవమానాలు పొందడానికి మీరు రెడీ అవ్వండి అని చెప్పాడు ఆయన. శ్రమలు పొందడానికి, నా నామం కొరకు హింసించబడ్డానికి మీరు సిద్ధం అవ్వండి అని చెప్పాడు. చాలా కఠినమైన మాట. అందుకే చాలామంది ఆ పాయింట్ ఆఫ్ టైం నుంచి ఆయన వెంబడించడం మానేస్తారు. ఈరోజు దేవుడు మనకి ఇస్తున్న పిలుపు, ఇఫ్ యూ ట్రూలీ వాంట్ టు బీ మై డిసైపుల్. 5 years బ్యాక్ భారతదేశం క్రైస్తవులు హింసించబడుతున్న దేశం యొక్క లిస్టులో 13వ స్థానంలో ఉండేది. ఇప్పుడు బహుశా 8th ప్లేస్లో ఉంది అనుకుంటున్నాను నేను, ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్. సో స్థానంలోంచి పైకి వస్తూ ఉంది, హింస పెరుగుతూ ఉంది. అది గవర్నమెంట్ వల్ల అవనివ్వండి, దేని వల్ల అవనివ్వండి, మొత్తానికైతే క్రైస్తవుల మీద దాడులు అయితే పెరుగుతూ ఉన్నాయి. ఇలాంటి సమయంలో దేవుని నిజమైన శిష్యులు మాత్రమే వాళ్ళు కాన్స్టెంట్గా ఉంటారు. ఇప్పుడు పాశ్చాత్య దేశాల్లో చాలామంది మన యవనస్తులు కూడా వెళ్ళారు. ఒక మాట చెప్తున్నారంటే, సంఘాలపై జనాలు లేరన్నా అంటూ ఉన్నారన్నమాట. ఎందుకంటే సంఘాలలో క్రైస్తవులు పలచనవుతూ ఉన్నారు. ఇది చూసి చాలా కంగారు పడుతూ ఉన్నారు. క్రైస్తవులందరూ కూడా మిగతా దేశాల్లో చాలా కంగారు పడుతూ ఉన్నారు. అయ్యో అక్కడేంటి అలా అయిపోతుంది అనుకోని. బట్ ఒక వాస్తవం ఏంటంటే, ఒక ఆయన చాలా ఇంట్రెస్టింగ్ విషయం ఆయన చెప్పాడు. ఏంటంటే, క్రిస్టియానిటీ ఈజ్ నౌ బీయింగ్ ఫిల్టర్డ్ అన్నాడు ఆయన. క్రైస్తవం ఇప్పుడు ఫిల్టర్ చేయబడుతోంది అన్నాడు. ఎవరైతే నిజంగా డిసైపుల్స్గా ఉన్నారో, నిజమైన శిష్యులుగా ఉన్నారో వాళ్ళు బలంగా వాడబడుతూ ఉన్నారు. ప్రాస్పెరిటీ పట్టుకొని సంఘాలన్నీ కూడా ఈ రోజున మరుగున పడుతూ ఉన్నాయి. కేవలం వాక్య కేంద్రీకృతంగా వెళ్తున్న సంఘాలు మాత్రమే నిలబడుతూ ఉన్నాయి. హల్లెలూయా. అలాంటి గొప్ప విశ్వాసులుగా సంఘంగా మనం కూడా ముందుకు వెళ్దామండి, అదే నా యొక్క ఆశ. సో సిలువనెత్తుకొని అర్థం ఏంటంటే, అవమానాలు పొందడానికి, శ్రమలు పొందడానికి, ఈవెన్ మరణించడానికి కూడా సిద్ధపడి నా దగ్గరికి రండి అని యేసుక్రీస్తు వారు పిలుపునిస్తూ ఉన్నారు. ఆయన వెంబడించిన 12 మంది అపోస్తుల్లో 11 మంది ఘోరమైన మరణాలు పొంది ఉన్నారు. నన్ను వెంబడింపగోని ఎడల మీ ఉపేక్షించుకొని సిలువనెత్తుకుని రండి అన్నాడు. ఆయన యేసుక్రీస్తు వారు సిలువ మోసుకొని వెళ్తే, ఈయన చంపేయండి అన్నారు కొంతమంది. ఆయన ముఖం మీద ఉమ్ము వేశారు కొంతమంది. ఆయన తల మీద ముండ్ల కిరీటం పుట్టారు కొంతమంది. రకరకాలుగా హింసించారు ఆయన్ని. అదే రకమైన హింసలు అపోస్తులు కూడా పొంది ఉన్నారు. ఒక యవనస్తుల పేరు మర్చిపోయాను కానీ 2nd centuryలో రోమీల పరిపాలనలో ఉన్నప్పుడు భయంకరంగా హింసించబడుతున్న తరుణంలో ఈ స్త్రీ బలంగా నిలబడింది. యేసుక్రీస్తు వారి అమితమైన ప్రేమతో ఆ టైంలో ఆమె గర్భవతిగా ఉన్నది. రోమీలు వచ్చారు, మీరెవ్వరు కూడా క్రైస్తవులు ఉండడానికి వీలు లేదని వాళ్ళ నాన్నగారికి అందరికి చెప్తే ఓకే అన్నారు తల్లిదండ్రులు. ఈ యవనస్తులు మాత్రం నేను ఓకే కాదు, నేను యేసుక్రీస్తు వారిని వెంబడిస్తాను, ససేమిరా అన్నది ఆ స్త్రీ. నువ్వు కానీ ఒప్పుకోకపోతే నేను చంపేస్తామన్నారు. ఏం పర్వాలేదు అన్నది. ఆమెను ఈడ్చుకుంటూ వెళ్ళి ఆ రోజుల్లో కొలాసియంస్లో గ్లాడియేటర్ షోస్లో జంతువుల మధ్యన ఆమెను విసిరేస్తే జంతువులు వచ్చి ఆమెను ఒక్కసారి ఇలా ఎత్తివేసి ఆమె అంత ఎగిరి వెళ్ళి కిందకి పడింది. కొన్ని క్షణాల వ్యవధిలో ఆ గర్భవతిగా ఉన్న స్త్రీ చనిపోయింది. ఆమె చనిపోయే ముందు ఐ థింక్ ఆమె పేరు బ్లాడినా అనుకుంటున్నాను, బ్లాడినా గూగుల్లో సర్చ్ చేస్తే మీకు దొరుకుతూ ఉంటుంది. సో ఆమె చనిపోయే ముందు యేసయ్యా అని చెప్పి చనిపోయిందంట. ఆ స్టేడియం అంతా కూడా సైలెంట్ అయిపోయింది. ఏంటి ఈ స్త్రీ తన గర్భంలో ఒక బిడ్డను ఉంచుకొని యేసుక్రీస్తుని విడిచిపోయడానికి ఇష్టపడలేదే, మరణానికి కూడా సిద్ధమైంది అని చెప్పి చాలామంది ఆశ్చర్యపడి చాలామంది దేవుని అంగీకరించారని చరిత్ర ఈరోజు మనం చెప్తూ ఉంది. మరణానికి కూడా సిద్ధమైన వాళ్ళ అపోస్తులు. ఈరోజు అంత స్థితి మనకు అక్కర్లేదు, అంత కమిట్మెంట్ అక్కర్లేదు, కానీ దేవుని కొరకు వెల చెల్లించడానికి ఇష్టపడుతున్నామా? సిలువను మెడలో వేసుకోవడానికి, ఇంట్లో గోడ మీద వేసుకోవడానికి ఒక ఫ్యాషన్ సింబల్ ఈరోజు అయిపోయింది. కానీ సిలువ అనేది చేదుకి, మరణానికి, అవమానానికి, గిల్ట్కి, కండెమ్నేషన్కి గుర్తుగా ఈరోజు మనం చూస్తూ ఉన్నాం. ఒక ఉదాహరణ మీకు చూపించడానికి ఇష్టపడుతూ ఉన్నాను. 1 కొరింథీ 4వ అధ్యాయంలో పౌలు గారు మాట్లాడుతున్న ఒక మాట. కొరింథీలకు రాయబడిన మొదటి పత్రిక 4వ అధ్యాయము 9వ వచనంలో ఒక ఇంట్రెస్టింగ్ మాట పౌలు గారు చెప్తూ ఉన్నాడు వాళ్ళ అపోస్తుల యొక్క జీవితం గురించి.
1 కొరింథీ 4:9. మరణదండన విధింపబడిన వారమైనట్టు దేవుడు అపోస్తలులమైన మమ్మును అందరికంటే కడపట ఉంచి ఉన్నాడని నాకు తోచుచున్నది. మేము లోకమునకును దేవదూతలకును మనుషులకును వేడుకగా ఉన్నాము. అలాగే మేము క్రీస్తు నిమిత్తము వెర్రివారము, మీరు క్రీస్తునందు బుద్ధిమంతులు. చాలండి. స్క్రీన్ మీద ఒక ఇమేజ్ మీకు వచ్చిందో లేదో, రోమన్ యొక్క ఇమేజ్. ఆ రోజుల్లో రోమీలు ఒక దేశానికి వెళ్ళి వాళ్ళు ఆక్రమించుకొని తిరిగి వచ్చినప్పుడు ఒక ఊరేగింపు జరుగుతూ ఉండేది. ప్రొసెషన్ అంటాం దాన్ని. ఇట్ ఈస్ అ రోమన్ విక్టరీ ట్రయంఫ్ ప్రొసెషన్ అంటాం. సో ఆ ఊరేగింపులో స్టార్టింగ్లో ఎవరు ఉంటారంటే రాజు, రాణి, ఆయనతో పాటు పనిచేసిన యుద్ధంలో చేసిన మెయిన్ పర్సన్ అందరూ కూడా ఫస్ట్ ప్లేస్లో ఉంటారు. ఆ తర్వాత సైనికులందరూ కూడా సెకండ్ ప్లేస్లో ఉంటారు. ఆఖరిలో ఎవరుంటారంటే వీళ్ళు ఏ దేశానికి వెళ్ళి జయించి ఉన్నారో ఆ దేశంలో తీసుకొచ్చిన మా స్త్రీలు పురుషుల్ని బానిసలుగా చేతులు వెనక్కి కట్టి వాళ్ళు తీసుకొస్తూ ఉంటారు అన్నమాట. స్టార్టింగ్లో రాజు, రాణి, సైనికులు అందరూ ఉంటారు. కడపట్ట అంటే లాస్ట్లో ఈ స్లేవ్స్ అనేవారు ఉంటారు. ఇప్పుడు పౌలు గారు అంటూ ఉన్నారు, ఈ ఊరేగింపులో ప్రథమ స్థానంలో మేము లేవంటున్నాడు ఆయన. మేము కడపటి వారముగా ఉన్నాము అంటూ ఉన్నాడు. అదే కదా అంటున్నాడు 9వ వచనంలో, దేవుడు అపోస్తులమైన మమ్మను అందరికంటే కడపట ఉంచి ఉన్నాడని నాకు తోచున్నది. మేము లోకమునకును దేవదూతలకును మనుషులకును వేడుకగా ఉన్నాము అంటూ ఉన్నాడు. బట్ ఇంట్రెస్టింగ్ కాంట్రాస్ట్ ఇది. పౌలు ఎక్కడ కూడా నేను సూపర్ అని ఎక్కడ కూడా చూపించలేదు, కానీ ఐ ఆమ్ ది స్కమ్ ఆఫ్ ది ఎర్త్ అన్నాడు ఆయన. ఇంగ్లీష్ బైబిల్లో అయితే ఐ ఆమ్ ది స్కమ్ ఆఫ్ ది ఎర్త్. అలాగే ఇదే పత్రికలో 13వ వచనం చదువుదాం. 4వ అధ్యాయం 13వ వచనం. దూషింపబడి బతిమాలుకొనుచున్నాము, లోకమునకు మురికిగాను అందరికీ పెంటగాను ఇప్పటి వరకు ఎంచబడి ఉన్నాము. ఇవి నాకు కల్పితమైన మాటలు కాదు, పౌలు గారు వాడిన ఎగ్జాక్ట్ వర్డ్స్. వీఆర్ ది స్కమ్ ఆఫ్ ది ఎర్త్. ఈ లోకమునకు పెంటగా ఉన్నామంటా ఉన్నాడు. దూషింపబడి బతిమాలు కొంచున్నాము, లోకమునకు మురికిగా ఉన్నాం. మేము లోకంలో సూపర్ అంటలేదు, ఎక్కడెక్కడ ప్రాస్పరిటీ అంటలేదు, హెల్త్ అంటలేదు, వెల్త్ అంటలేదు. వీఆర్ ఎట్ ద లాస్ట్. పీపుల్ మనం చూసి మనల్ని హేల్ చేసే స్థానంలో దేవుడు ఉంచాడేమో అని పౌలు గారు అంటూ ఉన్నాడు. నన్ను వెంబడింపగోరిన ఎడల తను తాను ఉపేక్షించుకొని ప్రతి దినము తన సిలువనెత్తుకొని అన్నమాట యేసుక్రీస్తు వారు వాడుతూ ఉన్నారు. 2వ తిమోతి 3వ అధ్యాయం 12వ వచనంలో, క్రీస్తు యేసునందు సద్భక్తితో బ్రతుకును ఉద్దేశించి వారందరూ ఏం పొందుదురు? హింస పొందుదురు. తిమోతి యొక్క మాట. తిమోతికి రాస్తూ పౌలు గారు చెప్తా ఉన్నాడు, క్రీస్తు యేసునందు సద్భక్తితో బ్రతుకును ఉద్దేశించి వారందరూ హింస పొందుదురు. 2 తిమోతి 3:12. డైట్రిచ్ బోన్హాఫర్ అని గొప్ప ఆయన ఏమన్నాడంటే, మనము చీప్ గ్రేస్ అనే ఒక జనరేషన్లో జీవిస్తూ ఉన్నాడు ఆయన. అంటే కృప అనేది చాలా చీప్ అయిపోయింది అన్నాడు ఆయన. అట్లాగే చాలా ఈజీ బిలీవిజంలో మనం జీవిస్తూ అంటూ ఉన్నాడు. ఈరోజు ప్రశ్న ఏంటంటే, శ్రమలు వచ్చినప్పుడు, దుఃఖం వచ్చినప్పుడు ఎట్లాగా మన రియాక్షన్ ఎలా ఉంటుంది? ముందుకు వెళ్ళగలుగుతా ఉన్నామా? నా జీవితంలో ఆశీర్వాదంతో పాటు శ్రమ కూడా కామనే. దేవుని కొరకు అవమానం పొందడం కూడా ఇట్ ఈస్ ఎ కామన్ థింగ్ అని తీసుకోగలుగుతున్నామా? లేక ఆ శ్రమ వచ్చినప్పుడు దేవుని దగ్గరికి వెళ్ళి ఏంటి ప్రభువా అది అని అంటున్నామా? పౌల్ని అన్యాయంగా చాలాసార్లు జైల్లో పెట్టారు. పౌల్ని పరిచర్యకు పిలిచిందే యేసుక్రీస్తు వారు. దర్శన రూపంలో దమస్కుకు వెళ్తూ ఉంటే ఆ అరణ్యం, ఆ ప్రార్గ మధ్యంలో దేవుడు పిలుచుకొని, సౌలా ఏలా నా సంఘాన్ని, ఏలా నన్ను హింసిస్తున్నావు అన్నాడు. నా కొరకు నువ్వు పని చేయాలని చెప్పాడు. దేవుడే నియమించుకున్నాడు. కొన్ని సంవత్సరాల తర్వాత అన్యాయంగా జైల్లో పెట్టి కొట్టబడతా ఉంటే పౌలు దేవుని అడగొచ్చు, ప్రభువా నన్ను పిలుచుకుంది నువ్వే కదా, ఈరోజు ఏంటి స్థితి నాకు అని ఎక్కడికి అడగలేదు ఆయన. హీ వాజ్ విల్లింగ్ టు ఈవెన్ డై ఫర్ ద సేక్ ఆఫ్ గాడ్. దేవుని కొరకు అవమానాలు పొందడానికి, శ్రమలు పొందడానికి, నిందలు పొందడానికి ఆయన సిద్ధపడ్డాడు. ఈరోజు అంత గొప్ప శ్రమలు మనకెవ్వరికి లేవు అని చెప్పగలం, కానీ చిన్న విషయాల్లో మనకున్న పరిధిలో దేవుని కొరకు ధైర్యంగా నిలబడడానికి సాధ్యమవుతూ ఉందా? రక్షణ ఆహ్లాదకరమైంది, శిష్యరికము కఠినమైనది. ఆఖరి విషయము 4వ మాట. మన టెక్స్ట్కి తిరిగి వద్దాం. లూకాసు సువార్త 9వ అధ్యాయము 23వ వచనం. ఎవడైనాను నన్ను వెంబడింపగోరిన ఎడల తను తాను ఉపేక్షించుకొని ప్రతిదినము తన సిలువను ఎత్తుకొని నన్ను
వెంబడింపవలెను. ఆఖరి షరతు మనం చూస్తున్నాం ఏంటి అని అంటే, ఆయనను వెంబడించాలి. ఆయనను వెంబడించాలి. ఒకరిని వెంబడించాలంటే మనకు కావాల్సింది వాళ్ళ హృదయాన్ని అర్థం చేసుకునే విషయం. అసలు ఏంటి ఈయనలో ఉన్నది అని మనకు అర్థమైతే ఆటోమేటిక్గా వాళ్ళని వెంబడించడము చాలా సులభం అవుతూ ఉన్నది. మన ఆలోచనలకి, మన వ్యక్తిత్వానికి ఆ మాటలు సరిపోతున్నాయో పరిశీలించుకోగలిగితే ఆయన వెంబడించుకోవడం అనేది సులభం అవుతూ ఉంది. యేసుక్రీస్తు వారు అనేకమైన మంది తను వెంబడిస్తూ ఉంటే, కొంతమంది అద్భుతాల కొరకు, కొంతమంది ఆహారం కొరకు, కొంతమంది రకరకాల విషయాలకు వెంబడిస్తూ ఉంటే వారు తట్టు తిరిగి యేసుక్రీస్తు చెప్తున్నమాట, మీరు సిలువను ఎత్తుకుని నన్ను వెంబడించండి అన్నాడు. ఫాలో మీ అన్నాడు ఆయన. నన్ను వెంబడించండి అన్న ఛాలెంజ్ ఈరోజు ఆయన ఇస్తూ ఉన్నాడు. ఎక్కడో చదివాను, చైనాలో మనకంటే చాలా ఘోరం క్రైస్తవం గురించి. వాళ్ళు కాన్స్టెంట్గా కూడా అండర్ గ్రౌండ్స్లోనే వాళ్ళు పరిచర్య చేసుకుంటూ ఉంటారు. ఆరాధనలు కూడా ఎక్కడ బహిరంగంగా చేయడానికి వీలు లేదు. కొన్ని సంవత్సరాల క్రితమే ఏ చర్చెస్ మీద అయితే గోపురాల మీద సిలువ సింబల్స్ ఉన్నాయో వాటిని అన్నిటి కూడా కూల్ చేశారు. ఇంచుమించుగా 100 నుంచి 150 సంఘాలు. ఇలాంటి ఘోరమైన స్థితిలో చైనా వెళ్తుందట. సో ఇలాంటి ప్రాంతానికి ఒక పాస్టర్ గారు పరిచయం చేయడానికి వెళ్ళి ఒక చిన్న బైబిల్ స్టడీ పెట్టాడట. బైబిల్ స్టడీ పెట్టి ఒకరోజు పేతురు రాసిన 2వ గ్రంథం నుంచి బైబిల్ స్టడీ ఆయన నడిపిస్తూ ఉన్నాడు. చదువుతూ ఈ మాట చదవండి అని చెప్పి మామూలుగా మన సంఘంలో చదువుతున్నట్లుగా ఒక రిఫరెన్స్ చెప్పాడట ఆయన. 2 రిఫరెన్స్ చెప్తే అక్కడున్న ఒక స్త్రీ తన చేతిలో ఉన్న బైబిల్ని పక్కలో ఎవరికి బైబిల్ లేకపోతే ఆయనకి ఇచ్చేసి చూడకుండా అధ్యాయం అంతా కూడా డక్కడక్క చెప్పేసిందంట ఆవిడ. 2వ పేతురు గ్రంథంలో ఒక అధ్యాయం అంతా కూడా ఒక్క అక్షరం కూడా మిస్ అవ్వకుండా టకటకా చెప్పేసిందండి. ఈ పాస్టర్ గారు షాక్ అయిపోయారట. కొన్నిసార్లు చాలా కష్టం ఇది అని చెప్పేసి బైబిల్ స్టడీ అయిపోయినాక ఆమె పిలిచి, ఏంటమ్మా ఇంత ఎలాగా నువ్వు చెప్పగలిగావు అని అంటే, అసలు మీకు ఇంత టైం ఎక్కడ దొరికింది, మీ క్రైస్తవం చాలా కష్టం కదా, ఇక్కడ మీ దగ్గర బైబిల్స్ కూడా ఉండడం చాలా రేర్ కదా అన్నాడంట ఆయన. అవును సార్, మేము ఎక్కువ టైం జైల్లోనే గడిపాము, జైల్లో మాకు చాలా టైం ఉందండి అన్నదంట. జైల్లో టైం ఉంది అంటున్నావు కానీ మీ దగ్గర బైబిల్స్ లేవు కదా అన్నదంట. అవును సార్, మా దగ్గర బైబిల్స్ లేవండి, కానీ ఒక్కొక్క అధ్యాయము మేము పేపర్ మీద రాసుకొని సీక్రెట్గా తీసుకెళ్ళే వాళ్ళం. అది మా గాడ్స్ ఎవరైతే కాపలా కాస్తున్నారో వాళ్ళు కనిపెట్టే ముందు వాళ్ళు ఎప్పుడు తీసుకెళ్ళిపోతారన్న భయంతో ఆ పేపర్లో రాసుకుని అధ్యాయం అంతా కూడా కంఠస్థ పెట్టేసే వాళ్ళమండి అని చెప్పేదంట. అట్లాగా కొన్ని నెలల పాటు జైల్లో ఉన్నప్పుడు కొన్ని పుస్తకాలు అధ్యాయాలు వాళ్ళు కంఠస్థ పెట్టారట. చూడండి వాట్ కైండ్ ఆఫ్ జీల్. కొన్నిసార్లు కొంతమంది ఇంటికి వెళ్తే బైబిల్ దుమ్ముబట్టి ఉంటాయి. వాట్ ఈస్ ఇట్, వాట్ ఆర్ వి డూయింగ్ టుడే? ఈరోజు దేవుడు మనకిచ్చిన గొప్ప కృప మనం చూస్తూ ఉన్నాం. ఆ స్త్రీ ఆఖరిలో ఈ మాట ఉన్నదంట, బికాజ్ ఈవెన్ దో దే కెన్ టేక్ ద పేపర్ అవే, దే కెనాట్ టేక్ వాట్ ఈస్ హిడెన్ ఇన్ అవర్ హార్ట్ అన్నదంట ఆవిడ. వాళ్ళు మహా అయితే మా దగ్గర నుంచి కాగితాలు తీసుకెళ్ళరు కానీ మా హృదయంలో ఉన్న వాక్యాన్ని తీసుకెళ్ళలేరు కదండి అన్నదంట ఆవిడ. హృదయంలో వాక్యం. ఒకసారి ఒక ఆవిడ ఎయిర్పోర్ట్లో వెళ్ళిందట. వేరే దేశానికి ఫ్లైట్ ఎక్కిపోతూ ఉంటే సెక్యూరిటీ వాళ్ళు చేసేసి అన్నీ బాగున్నాయండి, ఈ డ్రింక్ బాటిల్ మాత్రం మీరు తీసుకెళ్ళకూడదని చెప్పిందట. ఏం చెప్పిందంటే, ఈ పలానా డ్రింక్ మీ దగ్గర ఉంది, దీన్ని తీసుకెళ్ళకూడదు, ఫ్లైట్స్ నాట్ అలౌడ్ అని చెప్పిందంట. ఈమె చాలాసేపు వాదించిందంటే ఎంతకీ ఒప్పుకోవట్లేదట. ఏం చేసిందంటే బాటిల్ క్యాప్ తీసి మొత్తం డ్రింక్ అని తాగేసిందంట ఆవిడ. ఇంకేం చేయగలరు వాళ్ళు? డ్రింక్ బాటిల్లో ఉంటే ఎవరైనా చేయగలరు, డ్రింక్ కడుపులో ఉంటే ఎవరైనా చేస్తారు? ఎవరైనా చేయాలి. సో వాక్యము ఒక ఫిజికల్గా ఉండదాన్ని ఎవరైనా తీసుకెళ్ళరు కానీ మన హృదయంలో ఉన్న వాక్యాన్ని ఎవరు కూడా తీసుకెళ్ళాలి. మన హృదయంలోకి దేవుని కనుక మనం చోటిస్తే ఆ స్థానాన్ని ఎవరు కూడా దోచుకెళ్ళలేరు, ఎవరు కూడా భర్తీ చేయలేరు. ఒక 5 years బ్యాక్ ఒక వివాహానికి అటెండ్ అయ్యాను నేను. అటెండ్ అయితే అక్కడ చాలా పెద్ద ఆయన, ముసలి ఆయన పాస్టర్ గారు. అప్పటికి కొన్ని వందల పెళ్లి చేశారట ఆయన. పెళ్లి చేస్తూ చాలా సంఘటనలు చెప్పి ఇంకొక సంఘటన చెప్పాడు, ఒక ఎగ్జాంపుల్ చెప్పాడు ఆయన. అంటే చాలాసార్లు భార్య భర్తలు ఫైటింగ్ అయితే ఈయన పిలుస్తూ ఉంటారట, ఈయన వెళ్ళి ఆయన కూడా సెటిల్ చేస్తూ ఉంటారట. కానీ ఒకసారి ఒక వింత ప్రాబ్లంతో ఒక భార్య పిలిచిందట. ఏంటని చెప్తూ ఉన్నాడు ఆయన. సో భార్య ఫోన్ చేస్తే ఇంటికి వెళ్ళాడట. చాలా ప్రాబ్లమాటిక్గా ఉందండి అని చెప్పి మాట్లాడుతూ ఉన్నారంట. ఏంటమ్మా నీ ప్రాబ్లం, నీ భర్త నీకు కావాల్సినవి ఇస్తున్నారంటే అన్నీ ఇస్తున్నారండి అన్నాడు. నేను ప్రేమగా చూసుకున్నానంటే ప్రేమగా చూసుకుంటున్నాడండి, నా బర్త్డేకి అయితే మంచి మంచి కాస్ట్లీ చీర నేను అడగక ముందే నాకు కొనిస్తున్నారండి అన్నాడు. వాళ్ళకి ఒక బాబు ఉన్నాడు. మీ బాబుకి వెళ్ళి చూసుకున్నాడు, అంత బాగా చూసుకున్నాడండి, స్కూల్కి రోజు తీసుకెళ్తాడండి, చాలా ప్రేమగా మాకు కావాల్సినవని నా హృదయంలో అడగకముందే అన్నీ నాకు ఇస్తున్నారండి అని. మరి ఏంటమ్మా నీ సమస్య అంటే, ఇంట్లో ఉన్నప్పుడు ఒక్క మాట కూడా నాతో మాట్లాడండి అన్నదట ఆ భార్య పాస్టర్ గారితో. ఇంక అర్థం లేదట.
ఇది అన్నీ చేస్తున్నాడు, అన్నీ చీరలు కొంటున్నాడంట, అన్నీ చేస్తున్నారంట, అవసరమైతే ఇంట్లో వంటలు కూడా చేస్తున్నారట, కానీ ఇంట్లో ఉన్న ఒక మాట కూడా మాట్లాడలేదంట. ఈ స్టోరీ విన్నప్పుడు నాకు వచ్చిన అవగాహన ఏంటంటే, ఆయనకున్న వివాహం గురించి ఆయనకున్న అండర్స్టాండింగ్ ఏంటంటే ఇట్ ఈస్ ఎ డ్యూటీ అనుకున్నాడేమో, ఒక డ్యూటీ నిర్వర్తించడం అనుకున్నాడేమో ఆయన. అంటే వీళ్ళు కొనిచ్చేయాలి, చీరలు కొనిచ్చేయాలి, వాళ్ళతో మాట్లాడి స్కూల్ తీసుకెళ్ళాలి, స్కూల్ మళ్ళీ తీసుకురావాలి, ఉద్యోగం ఆఫీస్కి వెళ్ళాలి, మళ్ళీ ఆఫీస్కి తిరిగి రావాలి, ఇదే అనుకున్నాడేమో బహుశా. కానీ వివాహంలో ప్రాథమికంగా ఉండాల్సింది ఏంటంటే ప్రేమ ఉండాలి. భార్య భర్తల మధ్య మాటలు లేకపోతే వాట్ ఈస్ యూస్? ఎన్ని లక్షలు ఖర్చు పెట్టినా, మనం ఎంత కాస్ట్లీ బట్టలు కొనుక్కున్నా ఆ స్త్రీకి లేక ఆ భర్తకి కాన్స్టెంట్గా వేదనే కదండి. సో పరిసయ్యులు బైబిల్లో చాలాసార్లు మనం పరిసయ్యుల ప్రస్తావన వింటూ ఉన్నాం. పరిసయ్యులు ఏం చెడ్డవాళ్ళేం కాదు. పరిసయ్యులు దేవుని యొక్క బాధ్యత నిర్వర్తిస్తున్నారు. వాళ్ళు యాజక ధర్మంలో ఉన్నారు, ఒక పాస్టర్స్గా, కాపరులుగా ఉన్నారు, వాక్యాన్ని చదివి విశ్లేషిస్తున్న వారు, సమాజం అందరూ నిలబడి అందరికీ వాక్యాన్ని వివరించే ఆ బాధ్యతలు వాళ్ళు ఉన్నారు. సద్దుకేయులు కానీ శాస్త్రులు కానీ వాళ్ళు ఏం చెడ్డవాళ్ళేం కాదు. కానీ ఎందుకు చాలాసార్లు బైబిల్లో యేసుక్రీస్తు వాళ్ళు తిట్టారు? సున్నం కొట్టిన సమాధులారా అన్నాడు ఆయన చాలాసార్లు. మీరు పుదీనాలోనూ సోపులోనూ మీరు అన్ని పదోపదిస్తున్నారు, కానీ మీకు నాకు ఎక్కడ కూడా సంబంధం లేదు. అంటే పరిసయ్యులు ఉన్న ఆలోచన ఏంటంటే డ్యూటీ, దేవునికి ఇవ్వాల్సినవన్నీ దేవునికి ఇచ్చేయాలి, వారానికి 2 సార్లు 2 గంటలు ప్రార్థన చేసేయాలి, ప్రతిరోజు టైంకి చర్చికి వెళ్ళి వాక్యం వాళ్ళు చెప్పేయాలి, డ్యూటీ అనుకున్నారు. కానీ దేవునితో కనెక్షన్ వాళ్ళకి లేదు. దట్ ఈస్ ద ప్రాబ్లమ్ విత్ ద ఫారిసీస్ అండ్ ద సాదుసీస్. ఈరోజు అలాంటి ప్రాబ్లం మన మధ్యన కూడా మనం చూస్తూ ఉన్నాం. సార్వత్రికంగా అందరి దగ్గర కూడా దేవునితో మనకు ఉండాల్సిన రిలేషన్షిప్లో ఒక డ్యూటీగా అనుకుంటున్నామేమో, ఆదివారం ఒక 2 గంటల వరకే డ్యూటీ అనుకుంటున్నామేమో, కానీ ఆ డ్యూటీ కాకుండా రిలేషన్లో ఎవరైతే ఉంటారో మీరు చూడండి, వాళ్ళ జీవితాలు డిఫరెంట్గా ఉంటాయి. దేవుడు వాళ్ళని ఆశీర్వదించే విధానం కూడా చాలా డిఫరెంట్గా ఉంటుంది. వాళ్ళు జీవించే విధానం కూడా, శ్రమల పట్ల వాళ్ళ దృక్పథం కూడా చాలా డిఫరెంట్గా ఉంటుంది. వాట్ ఈస్ ద రీజన్ అంటే దేవునికి వాళ్ళకి మధ్య ఉండే సంబంధం ఒక డ్యూటీ లాగా లేదు, కానీ ప్రేమపూర్వకంగా ఉన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఈరోజు దేవుడు మనకు ఆజ్ఞాపిస్తూ ఉంది, లెట్ us హ్యావ్ దట్ కైండ్ ఆఫ్ డివోషన్. నన్ను వెంబడించండి అని దేవుడు పిలుస్తూ ఉన్నాడు. నా శిష్యులుగా ఉండాలంటే అర్థం ఏంటంటే ఇట్ ఈస్ నాట్ డ్యూటీ. వారానికి నెలకి అందరికంటే ఎక్కువ కానుకిస్తాను అనుకోవడానికి మనం వీల్లేదు. వాట్ గాడ్ వాంట్స్ ఫ్రమ్ ఆల్ ఆఫ్ us is a personal relationship. నన్ను వెంబడించండి అన్నాడు ఆయన, నన్ను వెంబడించండి అని చెప్పాడు ఆయన. నెహెమ్యా గ్రంథము 8వ అధ్యాయంలో ఇది చూడాలి, అందరం కూడా మీకు చూపించాలి. ఆ రోజుల్లో వాక్యం వినడానికి ఎంత కష్టపడేవారో, ఎంత బాధో ఒకసారి మనం చదువుతాం. నెహెమ్యా గ్రంథం 8వ అధ్యాయం 2వ వచనం నుంచి నేను చదువుతాను. ఫాస్ట్గా, ఎక్కువ వచనాలు ఉన్నాయి. యాజకుడైన ఎజ్రా 7వ మాసం మొదటి దినం మనం చదువుబడు దాన్ని గ్రహింప శక్తి గల స్త్రీ పురుషులను కలిసిన సమాజమంతటి ఎదుటను ఆ ధర్మశాస్త్ర గ్రంథం తీసుకుని వచ్చి నీటి గుమ్మం ఎదుటనున్న మైదానంలో ఉదయము మొదలుకొని మధ్యాహ్నం వరకు నిలుచుని ఉన్న ఆ స్త్రీ పురుషులకును తెలివితో వినగల వారికి అందరికీ చదివి వినిపించుచు వచ్చెను. ఆ జనులందరూ ధర్మశాస్త్ర గ్రంథమును శ్రద్ధతో వినిరి. దేవుని యొక్క మాటలు వినాలంటే మనం చదువుతాం చూడండి, పాత నిబంధనలో స్త్రీ పురుషులు ఉదయము మొదలుకొని మధ్యాహ్నము వరకు నిల్చుని, ఉదయం అంటే ఎర్లీ మార్నింగ్ ఏమో మనకు తెలియదు, మధ్యాహ్నం అంటే 3 గంటలు 4 గంటలు మనకు తెలియదు, ఎన్ని గంటలు వాళ్ళు ఉంచుతున్నారు, మినిమం 5-6 అవర్స్ ఉంటుందేమో. ఆ మండు టెంట్లో బహుశా వాళ్ళు నించుని ఉన్నారట స్త్రీ పురుషులు. ఎజ్రా ఏమో పోడి మీద నిలబడి వాక్యాన్ని చదువుతూ ఉన్నాడట, వాక్యం వివరిస్తూ ఉన్నాడట. సో దేవుని మాటలు వినడానికి అంత కష్టతరంలో ఉన్న ఆ రోజుల నుంచి ఈరోజు మన చేతిలోకి వచ్చే ప్రతిరోజు మనం మన భాషలో, సొంత భాషలో చదువుకునే భాగ్యం దేవుడు మనకి ఇచ్చినాడు, కానీ చదువుతున్నామా అనేది ప్రశ్న. దేవుని వెంబడించాలంటే ఆయన హృదయము మనకు అర్థమవ్వాలి. ఆయన హృదయం మనకు అర్థమవ్వాలి అంటే దేవుడు మనకిచ్చిన ఈ వాక్యాన్ని మనం చదవాలి. వాక్యం చదవాలంటే మనము డిసిప్లిన్ చేసుకోవాలి. అందుకే రక్షణ ఆహ్లాదకరమైనది. సాల్వేషన్ ఇస్ డిలైట్ఫుల్, బట్ డిసైపుల్షిప్ ఈజ్ ఆఫెన్ డిఫికల్ట్ అనే విషయాన్ని మనం చూస్తూ ఉన్నాం. డిసైపుల్షిప్ ఈజ్ ఆల్వేస్ డిఫికల్ట్ అనే విషయాన్ని చూస్తూ ఉన్నాం. కాబట్టి ప్రియమైన సంగమా, ఈ రోజున మన జీవితాల్ని మనం పరిశీలించుకుందాం.
ఒకసారి అందరం మన కళ్ళు మూసుకుందాం, దేవుని తట్టు మనం తిరుగుతాం. మీరు నా శిష్యులుగా ఉండగోరిన ఎడల, ఆ కోరిక మీలో ఉందా? అసలు